చైత్ర పౌర్ణమి రోజున ఒక విశేషమైనటువంటి హారతి ఉన్నది హనుమంతుల వారికి. అది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది ఏ విధంగా ఇవ్వాలి అనంటే, ఒకటి ఇంత పెద్దటిది ఇత్తడి తాంబాలాలు దొరుకుతాయి. ఆ హ్మ్. తాంబాలం తీసుకొని దాంట్లో 3 కిలోల గళ్ళుప్పు వెయ్యాలి. గళ్ళుప్పు వేసి దాని మీద ఇంత చిన్న అంటే మళ్ళీ తమలపాకులతో పేర్చుకోవాలి. తమలపాకులతో ఏంటిది అష్టదళ పద్మంలాగా దాన్ని పెట్టాలి. హ్మ్. పెట్టేసి మధ్యలో ఇంత చిన్నది రాగి పళ్ళెం పెట్టేసేయాలి. రాగి ప్లేట్ చిన్నయి ఉంటాయి గదా! ఆ రాగి ప్లేట్ పెట్టేసి దాని మీద ముద్ద కర్పూరము. ముద్ద కర్పూరంతో పాటు 2 లవంగాలు పెట్టేసి దాన్ని వెలిగిచ్చి హనుమంతుల వారికి గల్లుప్పు, లవంగాలు, ముద్ద కర్పూరంతో నాగవల్లి చూర్ణము అంటే నాగవల్లి అనగా తమలపాకు. వీటితో నీవు ఎప్పుడైతే హారతిస్తున్నావో నీలో ఉండేటువంటి నరఘోష కావచ్చు, శత్రుదోషాలు కావచ్చు, దుష్టశక్తి ప్రభావం వంటి దోషాలను సంపూర్ణంగా, పూర్తిగా నివారణ చేసే గొప్ప శక్తిగా ఉన్నటువంటి హారతే ఆ హారతి. ఇది గూడా నీవు చైత్ర మాసంలో, మళ్ళీ వైశాఖ మాసంలో ఈ హారతి నీవు హనుమంతుడికి ఇస్తే చాలు తల్లి. హ్మ్. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు హనుమంతుల వారు నీకొక రక్షగా, ఒక రక్షణ రేఖగా, లక్ష్మణ రేఖగా ఆయన ఉంటాడు తల్లి.